హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలుసు మీ అందరూ బాగానే అంటారు. అండ్ స్పిరిట్ మూవీ నుంచి వచ్చే ఒక్కొక్క అప్డేట్ ఎలా ఉందంటే నిజంగా అసలు షేక్ అవుతున్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అండ్ వన్ ఆఫ్ ద వరెస్ట్ అప్డేట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ తెలుసుకున్నందుకు ప్లీజ్ నా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటారా. అండ్ 98% నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ ఇలాంటి అయితే మన ఛానల్కి చాలా అంటే చాలా హానికరం. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నా నుంచి మీరు చాలా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే అది ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మొన్న జరిగిన పూజలో ప్రభాస్ అన్న కనబడలేదు. అసలు ప్రభాస్ అన్న లేడు అనేది కొంచెం సోషల్ మీడియా బాగా రన్ అవుతుంది కదా. అసలు ప్రభాస్ అన్న ఎక్కడ ఉన్నాడు, ఏంటిది అనేది ఈ యొక్క ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. అప్డేట్ ఏంటిది, మూవీ బడ్జెట్ ఎంత అండ్ కాస్టింగ్స్ ఎవరు అనేది ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 300 to 500 crores మధ్యలో అయితే పెట్టి తీస్తున్నారు. అసలు మూవీ బడ్జెట్ అండ్ మూవీ పెట్టే నమ్మకం ఏంటిదంటే ప్రభాస్ అన్న జస్ట్ ఇలా కనబడితే చాలు, స్క్రీన్ మీద ఇలా కనబడితే చాలు, అది ఈజీగా 1000 crores అయితే వస్తాయి నిజంగా. ఎందుకంటే ఆ కట్అవుట్ అలాంటిది. అండ్ ఇందులో డాన్ లిన్ విలన్గా చేస్తున్నారు. ద కొరియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డాన్ లిన్ ఇందులో విలన్గా చేస్తున్నారు చేయట్లేదు అనేది వీడియో లాస్ట్లో చెప్తా. అండ్ ఇండియా బిగ్గెస్ట్ మెగా స్టార్ చిరంజీవి గారు ఫాదర్ రోల్గా చేస్తున్నారు. ప్రభాస్ అన్న ఫాదర్ రోల్గా చేస్తున్నారు. ఈ యొక్క విషయం నేను విన్న తర్వాత నేను ఏం మాట్లాడలేదు, అసలు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే మొన్న పూజలో కూడా చిరంజీవి గారు అటెండ్ అయ్యారు. అండ్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఇందులో సిన్సియర్ పోలీస్ కాప్ యాక్ట్ చేస్తున్నారు. అంటే ఒక జస్ట్ ఇమాజిన్, అంటే ఒక వింటేజ్ ప్రభాస్ అన్న. అండ్ మొన్న అంటే రీసెంట్గా అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ లుక్స్ ఏంటంటే అసలు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఈ లుక్స్ మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ఇలాంటి లుక్స్ పెడితే మాత్రం ఎలా ఉంటుందో ఏంటిదో కూడా తెలియదు, జస్ట్ ఇమాజిన్. అండ్ ఈ యొక్క స్పిరిట్లో వరెస్ట్ అప్డేట్ ఏంటిదంటే డాన్ లిన్ కొరియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డాన్ లిన్ మీ అందరూ తెలిసిందే కదా. స్క్రీన్ మీద ఫోటో ఉంటుంది చూడండి. ఈ యొక్క హీరో మూవీలో యాక్ట్ చేస్తున్నారా చేయట్లేదు అనేది మొన్న 3-4 days 1 week బ్యాక్ అయితే ఒక మూవీ ప్రమోషన్స్ అయితే జరిగింది. ఆ మూవీ ప్రమోషన్లో సందీప్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే జస్ట్ అది ఒక మూవీ హైప్ ఇవ్వడానికి అలా ఫ్యాన్స్ మీరందరూ ఇలా పెంచుకున్న 4 years నుంచి పెంచుకున్న ఒక అభిమానం అంతే. అండ్ ఇందులో డాన్ లిన్ గారు పెట్టే అవకాశం మాత్రం 99% అయితే ఉంది. అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే అయితే సందీప్ రెడ్డి గారు క్లారిటీగా ఇచ్చేశారు. అండ్ ఇందులో డాన్ లిన్ అయితే లేరని. అండ్ ఎందుకంటే నాకు తెలిసినందుకైతే షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ అందులో ఖచ్చితంగా డాన్ లిన్ అయితే ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. అండ్ మీకు ప్రతి అప్డేట్ ఇస్తుంటా. అండ్ మంచి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క మూవీలో ఏదైనా సరే ఏ ఒక్క డైరెక్టర్ అయినా, ఏ హీరో కొడుకైనా సరే, ఏ డైరెక్టర్ అయినా కొడుకైనా సరే నెక్స్ట్ మూవీ హీరో అవ్వాలి, నేను పెద్ద స్టార్ అవ్వాలని అనుకుంటారు. కానీ కాకపోతే త్రివిక్రమ్ గారి కొడుకు అండ్ రవితేజ గారి కొడుకు మాత్రం నేను హీరో అవ్వను, నేను యాక్టర్ అవ్వను, జస్ట్ నా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, నేను డైరెక్టరే అవుతా అని చెప్పి సందీప్ రెడ్డి గారి మూవీ స్పిరిట్ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వీళ్ళిద్దరూ జస్ట్ ఒక మూవీలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే చేస్తున్నారు పని. అండ్ నెక్స్ట్ మూవీ ఎవరితో కూడా తెలియదు, వాళ్ళ ఫాదర్తో అయినా కావచ్చు, లేకపోతే వేరే హీరోతో అయినా కావచ్చు. అండ్ పూజలో ప్రభాస్ అన్న అయితే దాదాపుగా లుక్స్ డిజైన్ చేసి నేను దాని వెనకాల పెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, ఆ టైటిల్ అనౌన్స్మెంట్ అయినా సరే, అసలు అది నేను ఇచ్చే ఎలివేషన్స్ అయినా సరే అప్పుడే నేను రివీల్ చేస్తాను. నేను ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ అయితే నేను రివీల్ చేయను, ఎందుకంటే అంత ఘోరమైన డిజైన్ చేసి ఉంచానంతే. మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ త్వరలో ఒక ట్రీజర్ అయితే రిలీజ్ చేస్తాను. ఆ ఒక ట్రీజర్లో ప్రభాస్ అన్న లుక్స్ చూసి దాదాపు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్ది. ఇది మాత్రం పక్కా, ఇది ఒకటి గమనించండి. అండ్ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే సందీప్ గారు ఈ మాట అన్నారు. అండ్ ఒక ట్రీజర్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇమాజిన్, నా తరపు నుండి మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ ట్రీజర్ అయితే ఉండదు. ప్రభాస్ అన్న కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద హై లెవెల్ క్యారెక్టరైజేషన్ అండ్ అసలు వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నట్టు ఉంటుందని మాత్రం సందీప్ గారు మొత్తం క్లారిటీగా ఇచ్చేసాడు అనమాట నిజంగా. ఎందుకంటే మూవీలో ఉండే ఫైట్ సీన్ అండ్ యానిమల్ మూవీతో మనకు అందరికీ తెలిసిందే మూవీ ఎలా ఉండబోతుంది ఏంటిదని. అండ్ పూజలో మాత్రం అండ్ స్పిరిట్ మూవీ పూజలో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అన్న లేడు అండ్ రాలేదు, వచ్చాడు ఏమో నాకు తెలియదు. బట్ స్పిరిట్ మూవీలో మాత్రం ఖచ్చితంగా ఇట్స్ వేరే లెవెల్. మొత్తానికి అయితే ట్రీజర్లో మాత్రం ప్రభాస్ అన్న లుక్ అయినా కానీ, దాని వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, దాని వెనుక వచ్చే
స్క్రీన్ ప్రజెంటేషన్ ప్రభాస్ నిలబడితే చాలు అసలు ఆ స్క్రీన్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ ఖచ్చితంగా సంక్రాంతికి లేకపోతే సమ్మర్లో అయితే టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది మాత్రం 100% గ్యారంటీ. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే నా తరపు నుండి మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే మీ నుంచి నేను కోరేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, అంతే. అంతకుమించి నాకు ఏమొద్దు. అండ్ ప్లీజ్ 98% మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ అలా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను కూడా ప్రతి మూవీ అప్డేట్స్ ఇస్తుంటా. అండ్ ప్రతి మూవీ ఈ స్టెప్ బై స్టెప్ అయితే అప్డేట్ ఇస్తుంటా. అండ్ వారణాసి వీడియో కొంచెం లేట్ అయింది. ఆ లేట్ ఎలా అయింది ఏంటిది అనేది కొంచెం వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మూవీ దాదాపుగా ఒక 3 minute టీజర్ని జస్ట్ ఒక 1 year పట్టింది. ఒక విఎఫ్ఎక్స్ అయినా కానీ ఆ గ్రాఫిక్స్ని డిజైన్ చేయడానికి. నాకేంటంటే దాదాపుగా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ అయ్యి దాదాపుగా ఒక 10 days అవుతుంది. 10 daysలో నేను రాసుకున్నట్టుగా, నేను ఇమాజిన్ చేసుకున్నట్టుగా, నేను ఒక స్టోరీని అంటే నా తరపు నుండి నేను ఒక స్టోరీ అనుకున్నా. ఈ యొక్క స్టోరీ నిజమైతే అసలు నేను మాత్రం అసలు వేరే లెవెల్. ఎందుకంటే నేను 3-4 months బ్యాకే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చా. టైటిల్ మాత్రం ఖచ్చితంగా 100% కాదు, 99% వారణాసి పెట్టే అవకాశం ఉందని. అండ్ నేను చెప్పినట్టే జరిగింది, వారణాసి అయితే పెట్టారు. అది ఈ ఒక్క విషయం విన్న తర్వాత ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను జస్ట్ అలా ఇమాజిన్ చేసుకున్న వారణాసి పెట్టే అవకాశం చాలా ఉంది. ఈ యొక్క వారణాసి టైటిల్ నేను ఎప్పుడు అనుకున్నానంటే చాలా రోజుల తర్వాత ఒక వారణాసి డిజైనింగ్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న వారణాసిని SSMB ఉంటాను. అండ్ వారణాసి మూవీలో నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్న వారణాసి ఒక బిల్డింగ్ ఒక ఫోటో బయట వచ్చింది కదా. అంటే వారణాసి టైటిలే అంటే ఒక ప్లేస్ని ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ వారణాసి టైటిల్ ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను అనుకుని ఒక వీడియోలో అయితే అనౌన్స్మెంట్ చేశాను. తమ్నైల్ కనబడుతుంది కదా, ఈ ఒక తమ్నైల్లో ఉంటుంది. ఫుల్ వీడియో వెళ్ళి చూడండి, బాగుంటుంది చాలా నిజంగా. అండ్ లైక్ అయితే ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి. అంతకుమించి నేను మీ నుంచి కోరేది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా. అండ్ 1K దగ్గరలో ఉన్న ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. నేను అంతకుమించి అయితే మీ నుంచి నేను కోరను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.